మీ సెల్లికి సిప్పుతో బిల్లెట్ ఉంది, సూసైడ్ చేసుకుంటుంది. త్వరగా రావే. వదులు బా, చీరిచిరిగిపోతే రీల్ వేస్ట్ అయిపోద్ది. రీలా భయపడితే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకో, భర్తను కనుక్కోకు. పెళ్ళయ్యాక ఫ్యూచర్ డిసైడ్ చేసేది పెళ్ళాలేనే. దానికి చేసుకోబోయేవాడి గతం తెలిస్తే చాలు. ఈ పౌడర్ డబ్బా 10 రూపాయలు. 10 సెకండ్లో పూసుకుని 10 నిమిషాల్లో పబ్లిక్ లోకి వెళ్ళి 10 లక్షలు కావాలన్నా ఈజీగా తెచ్చేస్తాను. లాగిన్ అయ్యావా? లాగులు ఉతికి దండం మీద వేసారు, ఎండిపోగానే వేసుకుని లాగిన్ అవుతా. సమ్మర్ కదా, చల్లగా ఉంటది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారని ఒక్క ముక్కన్నా ఫోన్ చేసి చెప్పాలి కదా. పొద్దున్న పరువు పోయింది. ఆ కుర్చీని మడత పెట్టి ఇదే కుర్చీ ఎక్కింది. మీ సెల్లికి సిప్పుతో బిల్లెట్ ఉంది, సూసైడ్ చేసుకుంటుంది. త్వరగా రావే. వదులు బా, చీరిచిరిగిపోతే రీల్ వేస్ట్ అయిపోద్ది. రీలా అటు చూడు. ఫోను నీ ఎంకమ్మ, నీ రీల్స్ కి ఫైల్స్ రాను. వేసుకోవే, నువ్వు వేసుకోవే. కుర్చీ పైన కట్టలేదా? కుర్చీ ఇరిగిపోతే నిజంగానే పైకి పోతా, పైన ఎందుకు కడతా? ఏదో రోజు నాడు ఈ కొంపలో కార్యక్రమాలకు నాకు కార్డియాక్ అరెస్ట్ వచ్చి నన్ను మోసేస్తారే. మోస్తే మోసాలేబా, నీ బరువుకి వాళ్ళే దింపేస్తారు. మొయ్యడు అంటే పళ్ళకి ఎక్కించి సన్మానానికి మోసుకెళ్ళడం కాదు, పాడెక్కించి శ్మశానానికి మోసుకెళ్ళడం. బోతగుట్లు వేసుకుని ఇలా భయపెట్టి చంపకపోతే ఏదో బాగుపడి పని చేయొచ్చు కదా. బాగుపడదామనే బాగా వైరల్ అయ్యే రీల్ ప్లాన్ చేస్తే వచ్చి బూడిద చేసావు. ఇంకొకసారి రీల్ అన్నామంటే రెచ్చా టైర్ లో ట్యూబ్ తీసి రోడ్ అంతా దొల్లించి కొడతా. అసలు వేసకాలం ఏమో తారు రోడ్డుకి తోలు ఊడిపోతుంది. అదంతా రికార్డు చేయించి అది ఎట్టుకో వైరల్ అవుతావు. ట్యూబ్ సౌజన్య ట్రెండింగ్ అన్నది. మెల్లో ఆ మృత్యుదండం తీసి ఆ పతివ్రతను రెడీ అవ్వమని పనిలోకి వెళ్ళాలి. ఈసారి ఇక్కడ కాదు, ఏ బావిలో దూకుతున్నట్టు ప్లాన్ చేస్తా, అప్పుడు ప్రశాంతంగా ఉంటది. అంతేగాని రీల్స్ చేయడం మాత్రం మానవా? చెప్పవే. పెళ్లి కుదిరిందే, చేసుకోవాలంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది. భయపడితే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకో, భర్తను కనుక్కోకు. పెళ్ళయ్యాక ఫ్యూచర్ డిసైడ్ చేసేది పెళ్ళాలేనే. దానికి చేసుకోబోయేవాడి గతం తెలిస్తే చాలు. పర్సనల్ గా పర్సులో పెట్టుకుంటానని లవ్లీగా లవ్ స్టోరీలు అడుగు. ఫ్రాంక్ గా ఉందని ఫీల్ అయ్యి క్యాజువల్ గా మొత్తం కక్కేస్తాడు. మనం లిస్ట్ అంతా హార్డ్ డిస్క్ లో లోడ్ చేసుకుని చెప్పిన మాట విన్నప్పుడు వాడిని చిత్రహింసలు పెట్టేయటమే. అదే ఫ్యూచర్. ఫాలో అయిపో. అబ్బో, బాగా చెప్పాను కదా. నువ్వు ఇక్కడ కూల్ గా కూర్చుని కాల్ మాట్లాడుతున్నావు, అక్కడ ఆఫీస్ కి రెడీ అవ్వమని హడావుడి చేస్తున్నాడు. ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాడంట? తుప్పట్టిపోయిన తలుపు రిపేర్ చేస్తాడా? స్లో అయిపోయిన సిస్టమ్ సర్వీస్ చేస్తాడా? మొగుడిని హ్యాండిల్ చేయటం కన్నా మొసల్ని హ్యాండిల్ చేయటం ఈజీ. ఏంటో పిచ్చోళ్ళు, తెల్ల జుట్టుకి నల్ల రంగు వేస్తారు, నల్ల మొహానికి తెల్ల పౌడర్ పోస్తారు. అది పర్మనెంట్ గా నల్లబడదు, ఇది పర్మనెంట్ గా తెల్లబడదు. చూసింది చాలు, పూసుకో. ఈ పౌడర్ డబ్బా 10 రూపాయలు. 10 సెకండ్లో పూసుకుని 10 నిమిషాల్లో పబ్లిక్ లోకి వెళ్ళి 10 లక్షలు కావాలన్నా ఈజీగా తెచ్చేస్తాను. ఇంచు వాల్యూ కూడా తగ్గదు తెలుసా? అలాగే. ఏదన్నా ఫంక్షన్ కి వెళ్ళినా పాత చొక్కా వేసుకెళ్ళిపోయినా ఫస్ట్ బంతిలో కూర్చోబెట్టి పంచపక్ష పరవన్నాలతో భోజనం పెడతారు. అందంగా రెడీ అవ్వలేదటని ఎవ్వడో అడగడం. అదే నువ్వు 3 వేలు ఖర్చు పెట్టేసుకుంటావే మేకప్, అది వేసుకోకుండా మీ ముత్తైదువుల దగ్గరికి వెళ్ళు, ముష్టిదాన్ని చూసినట్టు చూస్తారు. ఫ్యాక్ట్. ఫ్యాన్సీ సారీలు కాస్ట్లీ నగలు లేకుండా ఫంక్షన్లకు వెళ్ళు, ఆ పక్కన ఉందమ్మా తట్ట వెళ్ళి ఎంగిలోకి ఎత్తే అంటారు. మూలాడిపోయిన మూకుడికి మాటలేసినట్టు 3 దొంతర్ల మేకప్ ఎత్తే గానీ జనాలు నిన్ను గుర్తుపట్టరు. నువ్వు నా కలర్ గురించి కౌంటర్ ఎత్తను. పొరల కింద పావేయడం వల్ల పోలికలు పోతానే చూసుకో. అయిందా? జెమ్స్ హార్ట్ కి ఫిల్టర్ ఉండదు, ఫేస్ కి ఫిల్టర్ ఉండదు. టెప్పర్ లారీ అట్లా ఇట్లా ఎడ్డావు నువ్వు. బలుబు మాడిద్ది. అబ్బా నీ పని. ఇంత జబర్దస్త్గా రెడీ అయ్యి జమ్ము ఎక్కడికి పోతున్నాడు? జెమ్స్ లక్షణం. కొట్టానంటే వెళ్ళి కిమ్స్ లో జాయిన్ అవుతావు. ఎందుక? వాచ్మెన్ తో సహా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తే మీరెళ్ళి ఏం చేస్తారు? ఖర్చు కెమెరాలు తుడిచేస్తారా? వర్క్ ఫ్రమ్ హోమా? ఇన్ఫర్మేషన్ లేనోడు ఇండియా మొత్తం తిరిగి ఇంటికే వచ్చాడంట. ఏంటా ఇన్ఫర్మేషన్? బాబు, బట్టలు లేకపోయినా పర్లేదు, బొర్ర ఉండాలి. బలపాలు తినే బుడ్డోడు బళ్ళకి వెళ్ళినట్టు బట్టలు వేసుకొని రెడీ అయిపోయాడు. జంక్షన్ లో జాంకాయలు అమ్ముకునే వాళ్ళ జుట్టేసుకొని.
జెమ్స్ జాబ్స్ అంట ఈడు పెద్ద స్టీవ్ జాబ్స్. మరి మెయిల్స్ చూడగానే మెయిల్స్ ఫాల్స్ ఉండవు, ఫూల్స్ అవరని పేజీలు పేజీలు రాసేస్తున్నాడు పురాణాలు. అయినా సడన్ గా ఏంటి గుర్తురాట్లేదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అడుగు. జమా జట్టి లాంటి జంబో జట్టి గాడు ఇంకోటి ఉన్నాడు కదా మన బాసు, ఎందుకు ఇచ్చాడు అడుగుతా. బాస్ పొజిషన్ లో ఉండేసరికి అంతా ఇది ఎట్టమైపోయింది. అబ్బో లాగిన్ అయ్యావా? లాగులు ఉతికి దండం మీద వేసారు, ఎండిపోగానే వేసుకుని లాగిన్ అవుతా. సమ్మర్ కదా చల్లగా ఉంటది. ఏంటే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారని ఒక్క ముక్కన్నా ఫోన్ చేసి చెప్పాలి కదా. పొద్దున్న పరువు పోయింది. మా ఇంట్లో ఏమైనా పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తున్నామేంట్రా పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పడానికి? మరి నాకు తెలియలేదు. తెలియలేదా? తాపేశ్వరం బాబా దగ్గర తాయిత్యమని కట్టించమంటావేంటి? ముందు జరిగేవన్నీ ముందే తెలుస్తాయి. జోకులు వేసారంటే జాబ్ మానేసి జామకాయలు అమ్ముకుంటాడు. నువ్వు నోర్మే. ఏంటి? మిమ్మల్ని కాదు. ఆఫీస్ వర్క్ అంటే అఫీషియల్ గా ఉంటది. ప్రియురాలికి చెప్పినట్టు ఫోన్లు మెసేజ్ చేసి చెప్పరు. మా వాడు మెయిల్ వర్షన్ లో హయ్యన్ మోడల్ అండి, మెయిల్స్ లాంటివి చూడు. నువ్వు కూడా నోర్మే. ఇది కూడా మిమ్మల్ని కాదు. ఒరే నువ్వు 2-in-1 టైప్ రికార్డ్ లో అక్కడక్కడ కలిపి కౌంటర్లు వేసావనుకో 2 minutes లో టర్మినేట్ చేసేస్తా నిన్ను. చేసేయండి బాస్. జమ్కి జాబ్ ఓడిపోతే జనజీవన సాంబ్రాణిలో కలిసిపోతాడు. సాంబ్రాణా? అదే బా, అడవిలో ఉండే వాళ్ళు అప్రూవల్ గా మారి జనాలు కలిసిపోతూ ఉంటారు కదా. ఓసే అది సాంబ్రాణి లంగవోడి కాదే, స్రవంతి, జనజీవన స్రవంతి. ఏదో వాంతిలే బా, నీకు అర్థమైంది కదా. సర్లే కానీ మీరు సడన్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఇచ్చారు? కరెంట్ బిల్లు 200 యూనిట్ల కన్నా తక్కువ వస్తే ఫ్రీ బిల్ వస్తుందనా? ఏదో ఒక కృతి మీరును. ఒరే నేను చెప్పేది వినరా. ఎన్నో వేసాకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తే ఓటంగా ఏసీలో వాడితే బిల్లు పక్కడిపోదా? అదే కదా మీ ప్లాన్. అక్క ఏసీ వేయమంటావా? బావకు బీపీ పెరిగిపోతున్నట్టుంది, కొంచెం కూల్ అవుతాడు. ఏవే బాబు, లేదంటే ఉన్న ఉద్యోగం ఓడగొట్టుకొని కూలీ అయిపోయేలా ఉన్నాడు. ఇక్కడ నేను బిల్లు గురించే కదా వేసుకుంటున్నాను, మళ్ళీ మీరు ఏసీ వేసుకుంటానంటారైతే. ముందు మీరు ఆల్ సెషన్ డాక్లు అరవటం అనేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఇచ్చారో అడగండి. కనిపెట్టేశాను కదా కరెంట్ గురించి అని, ఇంకెందుకు? అందుకే కదా బాస్. అరే కార్జం కరెంట్ బిల్ కన్సెషన్ కమర్షియల్ మీటర్స్ కాదురా. మ్యాటర్ తెలియ కూడా మాట్లాడతావు. తెలుసు, రెసిడెన్షియల్ మీటర్లకి తెలుసు. అబ్బా కవర్ చేసేస్తున్నాడు. రెసిడెన్షియల్ మీటర్లు కాబట్టి 24 గంటలు ఇంట్లోనే ఉంటే బిల్లు ఎక్కువ రాదా? 200 యూనిట్లు దాటితే బాగా కవర్ చేసాం. రెసిడెన్షియల్ అయినా తెల్ల రేషన్ కార్డు ఉండాలరా ఉప్పల్. మనకు తెల్ల రేషన్ కార్డు లేదా? మనకు ఆధార్ కార్డులే అప్డేట్ ఉండవు, ఇంకా రేషన్ కార్డులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను సీరియస్ గా తెల్ల రేషన్ కార్డు గురించి మాట్లాడుతుంటా, నువ్వు సీపుగా ఆధార్ కార్డు గురించి మాట్లాడతావు. తెలివి లేకుండా తెల్ల ఉల్లిపాయల తలకాయ వేసుకుని. ఆ తెల్ల ఉల్లిపాయలన్నా తిను, తెలుగు పెరుగుద్ది. తినాల్సింది అది కాదురా నువ్వు. నాకు చాలా ఉంది కదా. ఉంటే ఆధార్ కార్డుని బట్టి రేషన్ కార్డు ఇస్తారని తెలీదా? ఈ రూల్ ఎప్పుడు పెట్టారు నీకు తెలీదా? కొంపనంటే ఏసీలు ఫ్రిడ్జ్లు పెట్టుకొని తెల్ల రేషన్ కార్డు అడిగితే తెల్లారు తప్పదు. అవునా బాస్? అవన్నీ లేకపోయినా నేను కొట్టాలరా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది కక్కుర్తి బట్టి కరెంట్ బిల్ కోసం కాదు. కొంపదీసి వాష్రూమ్ లో వాడి వాటర్ బిల్ గురించి అంటారా ఏంటి? అవును. అవునా? నీకన్నా మెంట్లా? ఆయన వాటర్ బిల్ గురించి కాదు, వాటర్ గురించి. బాబోయ్, సమ్మర్ లో వాటర్ స్కేర్సిటీ, వాడకం తగ్గించకపోతే వచ్చే రోజుల్లో వాయింపు అయిపోద్ది. అందుకని ఆఫీస్ మూసేసి వాటర్ ట్యాంకులు తిప్పుకుంటారా ఏంటి? ఆ వాటర్ ట్యాంకులు తిప్పకూడదనే ఆఫీసులు మూసేసేది. లాజిక్ ఏంటి? ఆల్రెడీ బెంగళూరులో వాటర్ స్కేర్సిటీ వల్లే ఆఫీసులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసాయి. హైదరాబాద్ లో ఫస్ట్ మనమే ఇస్తున్నాం. వాటర్ వాడకం తగ్గించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో. బాసు పెద్ద బొగడగాడు అనుకున్నాను కానీ ఈడికి బుర్ర ఉంది. ఎక్కడో బెంగళూరులో ఇత్తనం ఎత్తే మొలకి ఇక్కడ మొలిసింది. మొలిసిందన్న సంగతి మాకు మార్నింగే తెలిసింది. మరి నాకు చెప్పలేదే? జంప్స్ జాబ్స్ అన్నారు కదా. చీటర్స్.